హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు మన ఈ వీడియోలో జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్లను కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా స్కోరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. రెగ్యులర్గా అడిగే బిట్స్ ఇవి. ఒక్కొక్కటి చూద్దాం వన్ బై వన్ కూడా. ఫస్ట్ వన్, ప్లాంట్ బ్రీడింగ్. ప్లాంట్ బ్రీడింగ్ మే బి డెఫినెడ్ యాజ్ ది ఆర్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ ఇంప్రూవింగ్ ది జెనెటిక్ మేకప్ ఆఫ్ ది క్రాప్ ప్లాంట్స్ అనమాట. అంటే జెనెటిక్ పరంగా మంచి రకాల ప్లాంట్స్ మనం తయారు చేయడం కోసం ఉపయోగించుకునే బ్రాంచ్ మనం ఏంటంటే ప్లాంట్ బ్రీడింగ్ అని చెప్పి అంటాం. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకుంటే డొమెస్టికేషన్. డొమెస్టికేషన్ అంటే ఏంటంటే బ్రింగింగ్ అప్ వైల్డ్ టైప్ వెరైటీస్ అండర్ హ్యూమన్ మేనేజ్మెంట్ ఫార్మ్ అని చెప్పి డొమెస్టికేషన్ అని చెప్పి అంటాం. ఇంకా ఫాదర్ ఆఫ్ బాటనీ అని చెప్పి ఎవరిని అంటారంటే థియోపాస్టస్ ఫాదర్ ఆఫ్ బాటనీ అని చెప్పి అంటాం. ఇంకా ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని చెప్పి ఎవరంటారంటే గ్రెగర్ జోహన్ మెండల్ మనం ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని చెప్పి అంటాం. మ్యూటేషన్, సడన్ హెరిటబుల్ చేంజెస్ ఇన్ ది జీన్ సీక్వెన్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ మ్యూటేషన్ అని చెప్పి అంటాం అనమాట. ఈ మ్యూటేషన్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా కాయిన్ చేసింది ఎవరంటే హ్యూగో డివరీస్ అని చెప్పి అంటాం. తర్వాత ఆ మ్యూటేషన్ అనే పదాన్ని తయారు కాయిన్ చేసింది ఎవరంటే హ్యూగో డివరీస్ అని చెప్పి అంటాం. ఇంకా క్రోమోజోమల్ థియరీని ఎవరు మనకి ప్రవేశపెట్టడం జరిగిందంటే షర్టన్ బైవర్ అని చెప్పి అంటాం. ది ప్రాసెస్ ఆఫ్ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ ది డిఎన్ఏ ప్రపోజ్ చేసింది ఎవరంటే వాట్సన్ మరి క్రిక్ అనే సైంటిస్టులు ఓకేనా డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ ది డిఎన్ఏ అని చెప్పడం జరిగింది. తర్వాత ఆర్ఎన్ఏ యాక్ట్ యాజ్ ఏ జెనెటిక్ మెటీరియల్ అని చెప్పి మనకి ప్రపోజ్ చేసింది ఎవరంటే ఫ్రాంక్లిన్ నాల్రాట్ అని చెప్పిన సైంటిస్టు ఓకేనా ఆర్ఎన్ఏ యాక్ట్ యాజ్ జెనెటిక్ మెటీరియల్ అని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వన్ చూసుకుంటే జెనెటిక్ కోడ్ ఓకేనా జెనెటిక్ కోడ్ మనకు ప్రపోజ్ చేసింది ఎవరంటే హరగంద్ కౌరన్ అండ్ హోల్ అండ్ సైంటిస్టులు మనకి ఓకేనా జెనెటిక్ కోడ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ చూసుకునేటట్టయితే ఆర్టిఫిషియల్ సెన్సస్ ఆఫ్ జీన్ ఓకేనా జీన్ మనం ఆర్టిఫిషియల్గా సెన్సస్ చేయొచ్చు అని చెప్పి చెప్పింది మనకి ఎవరంటే హరగోవింద్ కోరన్ అనే సైంటిస్ట్ ఆర్టిఫిషియల్ సెన్సస్ ఆఫ్ జీన్ అని చెప్పి మనకు ప్రపోజ్ చేయడం జరిగింది. ఇక ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ని మనకి ఎవరు ఇన్వెన్షన్ చేయడం జరిగిందంటే నాల్ మరియు రస్క్ అనే సైంటిస్టులు ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ని మనకి ఇన్వెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఫేమస్ హ్యాప్లాయిడ్ ప్లాంట్స్ త్రూ టిష్యూ కల్చర్ అని చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. అంటే టిష్యూ కల్చర్ టెక్నాలజీ ద్వారా హ్యాప్లాయిడ్ ప్లాంట్స్ని మనకి తయారు చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా తయారు చేసిన హ్యాప్లాయిడ్ ప్లాంట్స్ అనే సైంటిస్ట్ ఎవరంటే మనం పంచనన్ మహేశ్వరి అని చెప్పి అంటాం అనమాట. ఆవిడేంటంటే టిష్యూ కల్చర్ టెక్నాలజీ ద్వారా హ్యాప్లాయిడ్ ప్లాంట్స్ మనకి తయారు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే థియరీ ఆఫ్ ఎవల్యూషన్ కానీ చూసినట్టయితే డార్విన్ అనే సైంటిస్ట్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ మనకి ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత ప్యూర్ లైన్ థియరీ జీన్ అనే వర్డ్స్ని మనకు ప్రపోజ్ చేసింది ఎవరంటే డబ్ల్యూఎల్ జోహాన్సన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. జిహెచ్ఎల్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే హీ డిస్క్రైబ్ ది హెటెరోసిస్ ఇన్ మైజ్లో మొట్టమొదటిసారిగా హెటెరోసిస్ యొక్క క్యారెక్టర్స్ కలిగి ఉందని చెప్పి హెటెరోసిస్ అనేది చూపెట్టడం జరుగుతుందని చెప్పి మనకి డిస్క్రైబ్ చేసింది ఎవరంటే జిహెచ్ఎల్ అనే సైంటిస్టు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇంకా మ్యూటేషన్ బ్రీడింగ్ అని చూసుకుంటే హెచ్జే ముల్లర్ మరియు ఎల్జే స్టడ్లర్ అనే సైంటిస్టులు మ్యూటేషన్ బ్రీడింగ్కి లేడ్ ది ఫౌండేషన్ అనమాట. ఇంకా బయోటెక్నాలజీ ది టర్మ్ బయోటెక్నాలజీ ఫస్ట్ యూజ్డ్ బై ది కార్ల్ ఎరిక్ అనే సైంటిస్ట్ బయోటెక్నాలజీ పదాన్ని మొట్టమొదటిసారి యూజ్ చేసుకోవడం జరిగింది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీకు ఎవరైనా అగ్రిసెట్ కోసం విఏ కోచింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే మన యొక్క శ్రీనిగిరి కోచింగ్ సెంటర్లో రిజిస్ట్రేషన్ చేసుకుని క్లాసులకి అటెండ్ అవ్వచ్చు అనమాట. బోత్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ క్లాసులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది.